హైదరాబాద్ మేడ్చల్ జిల్లా గోడుపల్లిలోని బొమ్మక్ బాలయ్య గార్డెన్లో విక్టరీ షాటోకెన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 29వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 29 ఏళ్లుగా సీనియర్ కరాటే మాస్టర్ మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కరాటే పోటీ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో కరాటే చాలా ప్రాచుర్యం పొందినటువంటి క్రీడ. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత క్రీడలకు ప్రోత్సహిస్తూ ఒకప్పుడు 10-20 కోట్లకే పరిమితమైనటువంటి స్పోర్ట్స్ అథారిటీకి 250 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై విక్టరీ షాటోకెన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా మహేష్ కుమార్ గారి రావాలి, ఆ క్వాలిటీ కరాటే ఛాంపియన్షిప్లు రావాలి. ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలని, ఆ కార్యక్రమంలో టీఎస్కే సంపూర్ణ సహకారం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నారు. కరాటనే కాదు, రేవంత్ రెడ్డి గారి పక్కన ఫుట్బాల్, ఎన్నో ఫుట్బాల్ టోర్నమెంట్ ఈ రాష్ట్రంలో వెస్ట్బాల్ స్టేడియంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. దాంతోపాటు ఒకప్పుడు అరకొర నిధులు 10 ఏళ్లుగా పోయిన ప్రభుత్వంలో స్పోర్ట్స్కి 20 కోట్లు 30 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం దాదాపు 200 కోట్లు రేవంత్ రెడ్డి గారు కేటాయించారంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి అభివృద్ధి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ నాయకత్వంలో క్రీడల్ని ప్రోత్సహించి కూడా ముందుకు పోతా ఉన్నాం. ఈ తరుణంలో కరాటేని అఫీషియల్ స్పోర్ట్గా ముందుకు తీసుకెళ్దాం, ఆ దశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దానిలో భాగస్వాములు కావాలని మీ అందరికీ మరొకసారి అభినందనలు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. విక్టరీ షాటోకెన్ కరాటే టోర్నమెంట్కి రావడం జరిగింది. 29 ఏళ్లుగా సీనియర్ కరాటే మాస్టర్ మల్లికార్జున్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కరాటే ఒక ఫెమిలియర్ గేమ్, చాలా ప్రాచుర్యం పొందినటువంటి క్రీడ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడలకి అత్యధికంగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఒకప్పుడు 10-20 కోట్ల బడ్జెట్కే పరిమితమైనటువంటి స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు 250 కోట్లు ఇవ్వడమే కాకుండా అన్ని రకాల క్రీడల్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని, తద్వారా నెక్స్ట్ ఒలింపిక్స్కి ఈ రాష్ట్రం నుంచి క్రీడాకారులు పాల్గొనే విధంగా ప్రయత్నం చేయాలనే దశగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కరాటేలో కూడా నాణ్యత కలిగినటువంటి క్రీడాకారులు రావాలి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విద్యార్థులు రావాలి. ముఖ్యమంత్రి చొరవ వల్ల గచ్చిబౌలి స్టేడియంలో 5 మాసాల క్రితం జాతీయ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది. వచ్చే రోజుల్లో ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కూడా రాష్ట్రంలో తలపెట్టినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సహకారం ఇస్తామన్న మాట చెప్పడం జరిగింది. అన్ని రకాల క్రీడల్ని ప్రోత్సహించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం. యావత్ దేశంలో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి స్థానం రావాలని ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.